అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతారు. జాగ్రత్తగా మాటలు విందాం. 14వ వచనం, 22వ అధ్యాయం 14వ వచనం. మైక్లో చదివితే బాగుంటుంది నాన్న, మైక్లో చదువు. అప్పుడు అతడు తన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించియున్నాడు. చాలండి. ఇక మీరందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. చదవబడిన ఈ వచనాన్ని దైవజనుడైన అననీయ అనే సేవకుడు ఆ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత, దర్శనం పొందిన తర్వాత, ప్రభు చేత హెచ్చరించబడిన తర్వాత, తాను పడకలో ఉన్నప్పుడు అననీయ అనే దైవజనుడు అతని దగ్గరికి వెళ్ళి అతని కంటిని ముట్టి స్వస్థపరిచి, సేవ ప్రారంభ దినాలలో ఈ దైవజనుడు ఆ దైవజనుడితో మాట్లాడిన మాట. 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఏమని అననీయ అనే దైవజనుడు ఆ దైవజనుడు అపోస్తులుడైన పౌలు గారికి ఏమని చెప్తున్నాడనంటే, 1, ఆలకించండి, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును 1. 2వది, ఆ నీతిమంతుణ్ణి చూచుటకును. 3వ మాట, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించుకున్నాడు. గమనించండి, ఈ దైవజనుడు పౌలు గారితో చెప్పిన మాట ఏంటంటే, పౌలా, సౌలుగా ఉన్న నీవు, క్రైస్తవ్యానికి విరోధంగా మాట్లాడిన నీవు, క్రైస్తవులను చంపుతూ తిరిగిన నీవు, ప్రభు నిన్ను దర్శించున్నాడు. అసలు ఏ ఉద్దేశం మీద నిన్ను ప్రభు దర్శించున్నాడో తెలుసా? ఈ 3 విషయాలు జాగ్రత్తగా విను. నిన్ను ఇందు కొరకు ఆయన నియమించుకున్నాడు. దేని కొరకు ఆయన నియమించుకున్నాడు అని అంటే, ఆయన చిత్తము నెరవేర్చుటకును. 2వది, ఆయన ముఖమును చూచుటకును. 3వది, ఆయన నోటి మాట వినవలెనని. అందరి మాట చెప్పండి. ఆయన నోటి మాట వినవలెనని ఆయన నిన్ను నియమించుకున్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఈ దైవజనుడు నెమ్మదిగా తను సేవ చేయడం ప్రారంభిస్తూ వచ్చున్నాడు. ఈ రాత్రి సమయంలో ఈ ఒక్క దిన కొడికలో ఒక్క మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ మాట ఏంటంటే, ఆయన నోటి మాట వినవలెనని నిన్ను నియమించుకున్నాడు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులారా, సంఘస్థులారా, ప్రభు నిన్ను ఎందుకు నియమించుకున్నాడు అని అంటే, ఆయన నోటి మాట వినవలెనని. అనండి అందరి మాట. ప్రభు నేను ఎందుకు రక్షించుకున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఈ మేలైన ఉపదేశంలోనికి దేవుడు నేను ఎందుకు తోడుకుని వచ్చున్నాడు? ఈ భాగ్యాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చున్నాడు అని అంటే, ఆయన నోటి మాట వినవలెనని. ఈ రాత్రి మనమందరము కూడా ఆయన నోటి మాట వినవలసిన వారమై ఉన్నాము. అందుకు ప్రభు మనల్ని నియమించుకున్నాడు. ఆయన ఉట్టిగా నియమించుకోలేదు, ఒక ప్రణాళికతో, కల్పముతో మనల్ని నియమించుకున్నాడు. మన మీద ఒక గొప్ప ఉద్దేశముతో నియమించుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన నోటి మాట మనం వినవలేనని. ఇప్పుడు 4 విషయాలు చెప్తాను. ఆయన నోటి మాట ఏంటి, ఏ నోటి మాటను మనం వినాలి, ఆయన మనకు చెప్పాలనుకున్న మాట ఏంటి, మనకు బోధించే మాట ఏంటో దానిని మనం వినగలిగితే, నేను అంటాను కదా, ఆయన చెప్పిన మాట విన్న ప్రతి వానికి నా దేవుడు నూతనమైన ద్వారాలు తెరువునుగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? కాబట్టి ఆయన నోటి మాట వినాల. సరే, వినని వారు కొందరు ఉన్నారండి బైబిల్లో. చిన్నగా వారి గురించి 2 మాటలు చెప్తాను, వినండి. ఆయన నోటి మాట వినని వారి పరిస్థితులు ఎలా మారినాయో ఒక మాట చెప్తాను. 2 రాజులు స్నేహం చేసి, ఒక రాజేమో ఇజ్రాయేలు రాజు, ఒక రాజేమో యూదా రాజు. ఒక రాజు పేరేమో యెహోషాపాతు, ఒక రాజుగారి పేరేమో అహజ్యా.
వీరిద్దరూ స్నేహం. ఈ యెహోషువపాతేమో ఇజ్రాయేలు రాజైతే ఈ యూదా రాజైన అహజ్యాతో స్నేహం చేస్తున్నాడు. ఇంతకీ అహజ్య రాజు ఎవరనంటే బైబిల్లో రాయబడింది మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన అహజ్య రాజు. ఇతను ఎవరంటే క్రైస్తవ్యానికి విరోధంగా నడిచినవాడు, సేవకులను చంపాలని తిరిగినవాడు. ఈ అహజ్య రాజుతో యెహోషువపాతు అనే రాజు స్నేహం చేస్తే అందులో ఒక దైవజనుడు వచ్చి, యెహోషువ, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు, ఎవరితో నువ్వు చేతులు కలుపుతున్నావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఓ మాట అన్నాడు. నీవు అతను ఇద్దరు కలిసి వ్యాపారం చేయాలని ఒక ఓడను తయారు చేసుకున్నారు కదా, నా మాట విను, ఇది నీకు మంచిది కాదు. ఒకవేళ ఈ మాట వినకపోతే నీ ప్రయాణం భంగమైపోద్ది అన్నాడు ఆయన. ఆ మాట విన్న తర్వాత చదువుతారన్నా, చదవండి. అహజ్యాతో స్నేహం చేసుకుంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. యెహోషువపాతు మీద ప్రవచనం ఒకటి తన దైవజనుడు చెప్పడం జరిగింది. ఇక ఆలకించండి. ఆయన నోటి మాట ఏంటంటే జాగ్రత్త. ఎందుకు ఆ జాగ్రత్తలు చెప్తున్నాడంటే అతనితో నీవు స్నేహము చేయడానికి వీలు లేదు. ఎవరి అహజ్య? ఎవరు? దేవునికి విరోధంగా నడిచినవాడు, దేవుని ప్రజలకు విరోధంగా నడిచినవాడు, దేవుని సేవకులకు విరోధంగా నడిచిన వాడితో స్నేహము చేయొద్దు, జాగ్రత్త అన్నాడు. అన్న తర్వాత కూడా మాట వినకుండా నెమ్మదిగా ఓడను తయారు చేసి బయలుదేరిందండి. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? తర్షీషునకు వెళ్ళజాలకుండా ఓడ బద్దలైపోయెను. ఏమని రాస్తుంది అక్కడ? బద్దలైపోయాను. ఓడలు తర్షీషునకు వెళ్ళకుండా బద్దలైపోయాను. దేవుడు నిన్ను ఎందుకు నియమించుకున్నాడు అని అంటే ఆయన మాట నీవు వినవలనని. మరి మాట వినకపోతే ఓడేమైపోయింది? బద్దలైపోయింది. కుటుంబం ఏమైపోయింది? బద్దలైంది. వ్యాపారం ఏమైంది? బద్దలైంది. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మీతో సూటిగా మాట్లాడుతుండగా ఆయన నోటి మాట మనం వినవలెను. ఆమేన్ చెప్దామా గట్టిగా? సరే, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలనుకుంటే, నేను ఈరోజు సువార్త చెప్పట్లేదు మీకు, సంఘానికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక వ్యక్తితో, ఒక నరుడితో, ఒక మనిషితో, ఆయన ప్రేమించిన ఒక సేవకుడితో మాట్లాడాలని అనుకుంటే 4 విధాలుగా ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఒకటి, వాక్యరీతిగా ఆయన మాట్లాడతాడు. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ప్రభు నీతోటి ఎలా మాట్లాడుతున్నాడు? కొంచెం గట్టిగా చెప్తారా? ఆదివారం సంఘములో తన సేవకుని నోట నుండి ఎలా మాట్లాడతాడైనా? వాక్యరీతిగా. సోమవారం నుండి శనివారం వరకు నాతో మాట్లాడు ప్రభు అని అంటున్నావు. ఆదివారం మందిరానికి రాగానే ప్రభు తన వాక్యరీతిగా నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఒకటి, వాక్యరీతిగా మాట్లాడతాడు. వాక్యరీతిగా మాట్లాడితే సరిచేయవలసినవన్నిటినీ సరిచేసి సరిదిద్ది క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టుటకు ఏమేమైతే కొరతలున్నాయో వాటన్నిటినీ సరిచేసి వాక్యరీతిగా ఆయన మాట్లాడతాడు. రెండవది, ప్రార్థనలో ఆయన మాట్లాడతాడు. చెప్పండి, ఎలా మాట్లాడతాడు? కొంచెం గట్టిగా చెప్తారా? ఒకటేమో వాక్యరీతిగా, రెండవదేమో ప్రార్థనలో. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ ప్రార్థనకు జవాబిస్తూ ప్రార్థనలో ఆయన నీతో మాట్లాడతాడు. మూడో విషయం ఏంటంటే ప్రవచన రీతిగా నీతో మాట్లాడతాడు. ప్రవచన రీతిగా మాట్లాడడం అంటే ఏంటో తెలుసా? ఏమండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. చాలా మందికి తెలియక సోదిగాండ్రుల దగ్గరికి వెళ్ళినట్టు ప్రవచనాలు చెప్పేవారి దగ్గరికి వెళ్తారు కొందరు. నేనంటే ఇది సోది కాదు ప్రవచనం. ప్రవచనం అనేది ఒక సోది కాదు, డబ్బులు ఇచ్చి చెప్పించుకునేది కాదు. ప్రవచనం ఏంటి? ఇక్కడ సేవకుడు నిలబడి మాట్లాడుతుండగా నీ కుటుంబ పరిస్థితి ఏంటో ఈ సేవకుడు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని నోట నుండి నీ ప్రతి పరిస్థితులు ఎరిగి ప్రవచన రీతిగా నీతో మాట్లాడతాడు. ఇంకోటి, ప్రవచనం సంఘ క్షేమము కొరకు. ప్రవచనం దేనికి? కొంచెం గట్టిగా చెప్పండి. కుటుంబ క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు, అంతేగాని వేరే దానికి దాన్ని వాడకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎన్ని రీతిలో మాట్లాడతాడు? ఒకటి, వాక్యరీతిగా. రెండవది, ప్రార్థనలో. మూడవది, ప్రవచన రీతిగా. నాలుగవది, చాలా విచిత్రమైంది, ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు.
సోమవారం నుండి శనివారం వరకు ఉద్యోగం అన్నావు, వ్యాపారం అన్నావు, వ్యవసాయం అన్నావు, బిజీ అని అన్నావు. కనీసం ప్రార్థన చేసుకునే సమయం కూడా ఇవ్వలేదు, వాక్యం చదివే సమయం కూడా ఇవ్వలేదు. ఆదివారం వచ్చేటప్పటికి చక్కగా దేవుడు మాట్లాడే సమయంలో నెమ్మదిగా ఫోన్ తీస్తున్నావు, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నావు. అక్కడ కూడా ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మరి మాట్లాడాలనుకున్న దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాడు? 4వది జాగ్రత్తగా వినండి. ఎలా మాట్లాడతాడో తెలుసా? నేను శుభ్రంగా పడకలో పెడతాడు. ఎక్కడ పెడతాడు? కొంచెం మాట్లాడండి. ఎలా పెడతాడు? పడకలో పెడతాడు. జ్వరం తీసుకొస్తాడు, ఒళ్ళు వణికేటట్టుగా చేస్తాడు, మొత్తం కూని చేసి పడకలో పెడతాడు. లేచి బాత్రూమ్ కూడా వెళ్ళలేవు, అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అంతవరకు అవకాశం ఇవ్వడం అవసరమా? అర్థమైందా మీకు? ఇప్పుడు మాట్లాడాలనుకున్న దేవుడు ఎలా అయినా, ఏ రీతిలోనైనా, ఏదో ఒక రకంగా మాట్లాడతాడు. ఒకటి వాక్యంలో మాట్లాడినాడా సరి చేసుకోవాలి, ప్రార్థనలో మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలి, ప్రవచన రీతిగా మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలి. ఆ మూడిటికి నీకు అవకాశం ఇవ్వకపోతే ఇంకా ఆయనే జోక్యం చేసుకుంటాడు, పడకలో పెడతాడు. ఇక పడకలో పెట్టి ఎలా మాట్లాడతాడు అంటే, శుభ్రంగా నీలో ఉన్నవన్నీ కడిగి శుభ్రం చేసి సరిదిద్ది సరిచేసి మరలా నిన్ను ట్రాక్లో పెట్టేంత వరకు పడకలోనే పెట్టి ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ పడకలో పడక ముందే ఆ 3 విషయాలలో నువ్వు జాగ్రత్త పడి ఆయన మాట వినగలిగితే, ఇప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు నేను నిన్ను నియమించుకున్నాను. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. నా మాట నీవు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారితో సౌలుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాలనుకున్నాడు. సౌలు ఎక్కడ అవకాశము ఇవ్వలేదు. ఇప్పుడు అవకాశం ఇవ్వనప్పుడు ఎలా మాట్లాడాడో తెలుసా? లాగి కొట్టి కింద పడేసినాడు గుర్రం మీద నుండి. పడిన తర్వాత కన్ను పోగొట్టుకున్నాడు. పడకలో పెట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నేను అంటాను, నీతో మాట్లాడాలని దేవుడు ఉద్దేశం ఉంటే ఏదో ఒక రకంగా నీతో మాట్లాడక తప్పదు. నీవు చెయ్యవలసిన పని ఏంటంటే ఆయన మాట నీవు వినవలెను. దేవుడు నిన్ను నియమించుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను సేవ కొరకు నియమించుకున్నాడు, నీ పిల్లలను పరిచర్య కొరకు నియమించుకున్నాడు. ఎందుకు నియమించుకున్నాడో ఈ రాత్రి నువ్వు ఆ దర్శనాన్ని తెలుసుకొని ఉండాలి. ఏంటదనంటే, నీవు ఆయన మాట వినవలెనని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. రైట్. ఇక ఎలా మాట్లాడతాడో కొన్ని విషయాలు చెప్పినాను కదా. ఒకటి వాక్యరీతిగా, ప్రార్థనలో, ప్రవచన రీతిగా. 4వది దర్శన రీతిగా. ఇప్పుడు చెప్పండి, దర్శనం. 4వది ఏంటి? దర్శనం. పడుకున్నాం, కల వచ్చింది, దర్శనం వచ్చింది, ఆ దర్శనంలో దేవుడు మాట్లాడతాడు. ఈ 4 జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ఆయన మాట్లాడాలనుకున్న విషయాలు ఏంటో జాగ్రత్తగా వినండి. 1, గాడిదల వెంట తిరుగుతున్న సౌలును దేవుడు ఏర్పాటు చేసుకొని రాజ్యాన్ని దేవుడు అతని చేతికి అప్పగించున్నాడు. నమ్మకస్తుడు నమ్మకంగా చేస్తాడు అని దేవుని ఉద్దేశం గనుక నియమించుకొని నా మాట వింటాడు అనుకున్నాడు ఆ సౌలుని. అనుకొని నెమ్మదిగా ఇజ్రాయేలు దేశానికి ఒక రాజుగా దేవుడు అతను అభిషేకించి రాజ్య పరిపాలన అప్పగించున్నాడు. అద్భుతమైన పరిచర్య 3 సంవత్సరాలు తను జరిపిస్తూ ఉన్నాడు. దేవుని మాట విన్నాడు, సేవకుని మాట విన్నాడు, నడిపింపులో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, చక్కగా దైవికంగా ఎదుగుతున్నాడు. దేవుడు చెప్పినట్టుగా, సేవకుడు చెప్పినట్టుగా నమ్మకంగా బలిపీఠం కట్టినాడు. అంతా బాగుంది. ఈ 3 సంవత్సరాల తర్వాత ఈ సౌలు యొక్క పరిపాలనలో, అతను ప్రవర్తనలో మార్పు రావడం ప్రారంభమైంది. ఎప్పుడైతే మార్పు వచ్చిందో వెంటనే ఆకాశం నుండి తొంగి చూసిన దేవుడు ప్రజలకు ఏమని ఆజ్ఞాపించున్నాడో తెలుసా? వినండి జాగ్రత్తగా. సౌలు తట్టు ఉన్నవారులారా, మీరందరూ దావీదు తట్టుకు తిరగండి. ఏమన్నాడు? సౌలు తట్టున్న వారులారా ఎటు తిరుగుమన్నాడు? ఆ మాట చదువుతారా? ఒకసారి లేఖనాలు తీయండి. 1 దినవృత్తాంతములు 12వ అధ్యాయం 23వ వచనం. 1 దినవృత్తాంతములు 12వ అధ్యాయం 23వ వచనం. నానా అయ్యగారు మైక్ ఆన్ చేయండి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనని. ఇటు చూడండి,
ఇంతకీ సౌలు యొక్క రాజ్యాన్ని దావీదు తట్టు త్రిప్పడానికి ఎవరి నోటి మాట అని అక్కడ రాయబడి ఉంది? కొంచెం మాట్లాడండి. ఇప్పుడు యెహోవా నోటి మాట మనము వినవలెను. సరే, ఏంటైన నోటి మాట ఏంటి? సౌలు తట్టున్న వారు ఎవరి తట్టు తిరగాలి? దావీదు తట్టు. మాట్లాడండి అందరు గట్టిగా. సౌలు తట్టున్న వారు దావీదు తట్టు తిరగాలి. అసలు సౌలు తట్టునున్న వారిని దావీదు తట్టు తిప్పడానికి సౌలు ఎవరండి? అన్యుడా? సౌలేమన్నా విగ్రహారాధికుడా? సౌలేమన్నా పరాయివాడా? సౌలేమన్నా బయటివాడా? సౌలు ఎవరో తెలుసా? దేవుని చేత అభిషేకము పొందినవాడు. సౌలు తైలము చేత అభిషేకం పొందినవాడే. సౌలు ఇజ్రాయేలు ప్రజలకు రాజే. కానీ అదే దేవుడు, అభిషేకించిన దేవుడే అంటాడు, మీరు నా నోటి మాట చొప్పున అతని యొద్ద నుండి బయలుదేరి దావీదు యొద్దకు. అసలు దావీదు యొద్దకు ఎందుకు తిరుగుమన్నాడు? సౌల్లో దేవుడు చూసిందేంటి, దావీదులో దేవుడు చూసిందేంటి? జాగ్రత్తగా వినండి. ఈ సౌలకప్పుడు దేవుని చేత అభిషేకం పొందిన వాడే, రాజుగా అభిషేకింపబడిన వాడే, తైలము చేత అంటబడిన వాడే, అంతా బాగుందే కానీ ఇప్పుడు అతని యొద్ద నుండి తిరుగు అన్నాడు. గల కారణం ఏంటో ఆలకించండి. సౌలులో దేవుడికి నచ్చని కొన్ని కనబడ్డాయి. ఏంటనంటే అవిధేయత. ఏంటది? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు దావీదులో ఏం కనబడింది? ఆయనకి విధేయత కనబడింది. ఓ మాట చెప్తాను, ఈ అవిధేయుడైన సౌలుని విడిచిపెట్టండి అన్నాడు. ఇంకో మాట చెప్పనా? అవిధేయత మాత్రమే కాదట, సేవకునికి విరోధంగా లేచినవాడు. అంత మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడకుండా సోదిగెత్త మీద ఆధారపడ్డాడు, విగ్రహం మీద ఆధారపడ్డాడు, అన్య సహవాసానికి ఆధారపడ్డాడు. దేవుని మీద విశ్వాసం లేకుండా పరిచర్యను, రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక దావీదును చంపాలని ఒక దురాత్మ పట్టిన వాడిగా తిరుగుతున్నాడు. ఇది గమనించిన దేవుడు అంటాడు, విడిచిపెట్టువాడిని. ఈరోజు నువ్వు ఎవరిని విడవాలి, ఎవరిని వెంబడించాలి? ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంతకీ దావీదును ఎందుకు వెంబడించమన్నాడంటే, దావీదు దేవుణ్ణి ప్రేమించువాడు, దావీదు సన్నిధిని ప్రేమించువాడు, దావీదు మందిరాన్ని ప్రేమించువాడు, దావీదు దేవుని సేవకునికి లోబడువాడు, దావీదులో తిరుగుబాటు తనము లేదు. ఈరోజు నువ్వు ఏది విడవాలి, దేనిని వెంబడించాలి? తిరుగుబాటు తనముందా నీలో? అవిధేయత ఉందా? దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నావా? అప్పుడప్పుడు విగ్రహాల వైపు తిరుగుతున్నావా? అప్పుడప్పుడు బొమ్మల వైపు తిరుగుతున్నావా? అప్పుడప్పుడు నామకార్థ భక్తి నువ్వు చేస్తున్నావా? అప్పుడప్పుడు సోదిగాండ్రలను వెంబడిస్తున్నావా? అప్పుడప్పుడు మాంత్రికులను వెంబడిస్తున్నావా? జాగ్రత్త, వాడిని విడిచి నీవు దావీదు తట్టు తిరగవలెను. ప్రైజ్ ది లార్డ్. నా నోటి మాట నీవు వినవలెను, అందుకు నేను నిన్ను నియమించుకున్నాను. ఎందుకయ్యా నన్ను రక్షించున్నావు? నాకెందుకయ్యా ఈ భాగ్యాన్ని ఇచ్చున్నావు? నన్ను ఎందుకయ్యా ఈ మారు మనసు నాకు ఇచ్చున్నావు అని అడిగితే ఆయన అంటాడు, నీవు నా నోటి మాట వింటావనే నేను నిన్ను నియమించుకున్నాను. నా నోటి మాట ఏంటంటే, అవిధేయుడైన సౌలును విడిచిపెట్టు, నన్ను ప్రేమిస్తున్న దావీదును నువ్వు వెంబడించాలి. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని వెంబడించాలి? సన్నిధిని ప్రేమిస్తున్న వాణ్ణి, దేవుణ్ణి ప్రేమిస్తున్న వాణ్ణి, విధేయుడైన దావీదును, దేవుని మాటకు లోబడే దావీదును, సేవకుని మాటకు లోబడే దావీదును వెంబడించు, అతని తట్టు తిరుగు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఇంకా నీలో ఉన్నాయా? నీ హృదయంలో ఉన్నాయా? నీ మనసులో ఉన్నాయా? నీ ప్రవర్తనలో కనబడుతున్నాయా? వాటిని విడిచి, అనగా సౌలు వాడిని విడిచి దావీదు తట్టుకు నువ్వు తిరగలిగితే నా దేవుడు అంటాడు, అందుకు నేను నియమించుకున్నాను గనక నీవు నా నోటి మాట విన్నావు, ఈ దినము నుండి దావీదు సింహాసనాన్ని స్థిరపరిచినట్టుగా నేను స్థిరపరచబోతున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తామా? ఇప్పుడు ఎవరు తట్టు తిరగాలట? కొంచెం గట్టిగా చెప్పండి. దావీదు తట్టు తిరగడానికి కారణం ఏంటంటే, దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడు?
దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు, ఆరాధనను ప్రేమిస్తున్నాడు, సేవకుని ప్రేమిస్తున్నాడు, సేవకునికి లోబడుతున్నాడు, సంఘ క్రమానికి లోబడుతున్నాడు. ఏమండి, అతను చేసిన కార్యాలన్నీ మనం గమనిస్తే ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు దావీదు గురించి. ఏమనంటే, నా ఇష్టానుసారుడు. ఈరోజు నీ గురించి నా దేవుడా సాక్ష్యం ఇస్తున్నాడా? ఇంకో మాట చెప్తాను, అందులోనే ఇంకో మాట చెప్తాను. 40 దినాలు మోషే గారు పర్వతం మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపు 40 దినాలు ముగించింది, నెమ్మదిగా కిందికి వస్తున్నాడు. ఈ మధ్యలో యెహోషువ అనే పరిచారకుడు అక్కడ ఉన్నాడు. ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత యెహోషువ గారిని ఎప్పుడైతే కలిసినాడో కింద నుండి కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి, మ్యూజిక్ వినబడుతుంది. వెంటనే యెహోషువ గారు అన్నమాట ఏంటంటే, అయ్యా ఏదో పండగ జరుగుతున్నట్టుంది, కింద ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నట్టున్నారు అని అనేటప్పటికీ మోషే గారు ఏమన్నారో తెలుసా? అది పండగ శబ్దంగా లేదు, అదేదో వ్యత్యాసంగా వినబడుతుంది, పదా వెళ్దాం. నెమ్మదిగా దిగినారు. దిగేటప్పటికట ఒక విగ్రహమును తయారు చేసి ఆ విగ్రహానికి ఆరాధన చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ. ఎక్కడా? పర్వతం క్రింద. ఆరాధన ఎప్పుడైతే జరిగిందో తట్టుకోలేక మోషే గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇటు చూడండి, నా వైపు చూడండి. మీరు యెహోవా తట్టున్న వారులారా నా యొద్దకు రండి. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో లేవీయులందరూ కట్టగట్టుకొని నెమ్మదిగా మోషే తట్టు వచ్చి నిలబడ్డారు. ఒకటేమో సౌలును విడిచిపెట్టి ఎవరు తట్టు తిరగమన్నాడు? దావీదు. ఇప్పుడు యెహోవా తట్టు ఉన్న వారులారా మీరు నా యొద్దకు రండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని చేత ఆశీర్వాదం పొంది మేలు పొందుకొని, ఏమండి, రోగాలు బాగు చేయించుకున్నారు, ఆకలేసింది ఆహారం పెట్టినాడు, మన్నా కావాలంటే మన్నా కురిపించున్నాడు, పూరేలు కావాలంటే పూరేలు కురిపించున్నాడు, దాహం వేస్తుందంటే బండను చీల్చి నీళ్లు ఇచ్చున్నాడు. వారికి ఏ కొరత లేకుండా, పని లేకుండా, కష్టం లేకుండా, వెట్టి చాకిరి లేకుండా, గొడ్డు పని లేకుండా, అన్నిట్లో దేవుడు వారికి ఇంత మేలు చేస్తే, మేలు చేసిన దేవుని వైపు తిరగకుండా ఎటు తిరిగినారట? నేను అంటాను, ఇజ్రాయెల్ ప్రజలు అన్యులేం కాదుగా, కానీ విగ్రహమును తయారు చేసుకొని విగ్రహారాధన చేయుచుండగా మోషే అంటాడు, ఇదిగో యెహోవా తట్టున్న వారులారా మీరు నా యొద్దకు రండి. నేను అంటాను, ఈ రాత్రి నిన్ను ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇప్పటి వరకు దేవుని చేత మేలు పొందుకున్నావా? దేవుని సన్నిధిలో మేలు పొందుకున్నావా? దేవుని సన్నిధిలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నావా? పొందుకున్న నీవు ఎవరి తట్టున నువ్వు నిలబడుతున్నావు? విగ్రహము తట్టు నిలబడుతున్నావా? సేవకుని తట్టు, సంఘము తట్టు, దేవుని తట్టు నిలబడుతున్నావా? ఈరోజు నువ్వు నిలబడుతున్న స్థలం ఎక్కడ నిలబడ్డావో ఒకసారి ఆలోచన చేసి పరీక్షించి చూడు. నువ్వు నిలబడుతున్న స్థలం కరెక్టేనా? నువ్వు నిలబడుతున్న స్థలం సరైనదేనా? నీవు నిలబడుతున్న స్థలం పరిశుద్ధమైనదా? నీవు నిలబడుతున్న స్థలం విగ్రహానికి సంబంధించిందా? దానిని విడిచి మోషే తట్టు అనగా దేవుని తట్టు, సన్నిధి తట్టు, సేవకుని తట్టు నీవు తిరుగుటకే దేవుడు నిన్ను నియమించుకున్నాడు. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా. ఈరోజు ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దానిని విడిచిపెట్టి దావీదు తట్టును తిరగవలెను. సౌలును విడిచిపెట్టాలి. ఎవరి సౌలు? దేవునికి విరోధంగా లేచినవాడు. ఎవరి సౌలు? దేవుని కార్యక్రమాల్లో పాలు పొందనివాడు. ఎవరి సౌలు? దేవుని మీద ఆధారపడకుండా విగ్రహం మీద ఆధారపడినవాడు. ఎవరి సౌలు? అవిధేయతడు కలిగి బలిపీఠం మీద చెయ్యకూడని పని చేసి దేవునికి వ్యతిరేకంగా నిలిచినవాడు. ఎవరి సౌలు? దైవజనుని యొక్క అంగిని చించినవాడు. ఈరోజు నీ మాటల చేత సేవకుడు గాయపరచబడుతున్నాడా? నీ ప్రవర్తన ద్వారా సేవకుడు ఇబ్బంది పడుతున్నాడా? నీ నడక ద్వారా నీ దేవుడు దుఃఖపడుతున్నాడా? ఒకసారి ఆలోచన చేయి. సౌలును విడిచిపెట్టు, సౌలులో ఉన్న గుణ లక్షణాలు విడిచిపెట్టు, దావీదు తట్టు తిరుగు. విగ్రహాన్ని విడిచిపెట్టు, మోషే తట్టు తిరుగు. ప్రజలు ఆ మోషే ప్రజలతో అంటున్నాడు, మీరు యెహోవా తట్టుంటే ఇటు తిరగండి. ఇంకో మాట చెప్తాను. వీరంతా ఆరాధన చేసుకోవడానికి యెరూషలేం బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆ ఊరు రాజుగారు చూసి, ఓహో వీళ్ళంతా కట్టగట్టుకొని అంత దూరం పోతున్నారుగా, వీళ్ళని ఇక్కడనే ఆపుదామని చెప్పి
2 విగ్రహాల బొమ్మలు తయారు చేసి ఎదురుగా నిలబెట్టి యెరూషలేమునకు ప్రజల్ని పోనివ్వకుండా మధ్యలోనే ఆపినాడంటే ఒకడు. ఆపితే ఎడు చూస్తారా, ఆపితే ఈ ప్రజలందరూ అంత దూరం వెళ్ళడం అవసరమా? పక్కనే ఉన్నాయిగా. ఇక నెమ్మదిగా దానికి అలవాటు పడ్డారట. దానికి ఎప్పుడైతే అలవాటు పడ్డారో యెరూషలేము వెళ్ళుట మానేస్తున్నారు. నేను అంటాను, సౌలు తట్టున్నవాడివా, నువ్వు దావీదు తట్టున్నవాడివా? సౌలును విడిచిపెట్టు, దావీదు తట్టు తిరుగు. విగ్రహాన్ని విడిచిపెట్టు, మోషే తట్టు తిరుగు. ఎందుకన్నాడు దేవుడి మాట? గల కారణం ఏంటో తెలుసా? ఈరోజు చాలా మంది సుఖాన్ని కోరుతున్నారండి. యెరూషలేమేమో దూరం ఉంది, బొమ్మేదో దగ్గర ఉంది. నేను అంటాను, అనుకూలాలు ఉన్నాయని చెప్పి ఉపదేశ క్రమాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి విగ్రహాన్ని కానీ నువ్వు ప్రేమించినవా? జాగ్రత్త, ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాన్ని కలుగునుగాక. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఎవరి తట్టు మనం తిరగాలి? రెండవది ఎవరి తట్టు తిరగాలి? మోషే తట్టు తిరగాలి. వీళ్ళిద్దరు కాస్త పక్కన పెడితే ఎవరి తట్టు తిరగాలంటే దేవుని తట్టు, సంఘము తట్టు, సన్నిధి తట్టు, మందిరము తట్టు మనమందరము తిరుగుదుముగాక. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. తిరగాలా లేదా? తిరగాల. అసలు నేను ఎందుకు నియమించుకున్నాడనంటే నువ్వు తిరుగుతావనే నియమించుకున్నాడు. సౌలు ఎంత మూర్ఖుడండి. ఏమండి, సౌలు లాంటి వ్యక్తి మామూలుగా లేడండి. బాగా చదివినవాడు, క్రైస్తవులని పేరు చెప్తే చాలు రోషంతో వెళ్ళిపోయి వాడిని చంపినవాడు. మరి సౌలు లాంటి వ్యక్తి పౌలుగా మార్చబడి దేవుని తట్టు తిరగలేదా? మరి తిరిగినప్పుడు నీవు నేను తిరగాలనేది దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరి తట్టు తిరగాలి? మీరే చెప్పండి గట్టిగా. సౌలును విడిచిపెట్టి దావీదు తట్టు తిరగాలి. విగ్రహాన్ని విడిచిపెట్టి మోషే తట్టు తిరగాలి. ఇక్కడున్న బొమ్మల్ని విడిచిపెట్టి యెరూషలేము తట్టు తిరగాలి. అనగా మందిరము తట్టు మనము తిరుగుదుముగాక. సమస్యలు ప్రతి మనిషికి వస్తాయి, నిందలు ప్రతి వ్యక్తికి వస్తాయి. వచ్చినాయని చెప్పి దావీదు తట్టు తిరగకుండా, దేవుని తట్టు తిరగకుండా, మోషే తట్టు తిరగకుండా, సన్నిధి తట్టు తిరగకుండా నువ్వు వెళ్ళినంత మాత్రం నీ సమస్యలు ఏమైనా తగ్గుతాయా? నేను అంటాను, నీ సమస్యల నుండి విడుదల పొందే మార్గం ఒకటి ఉంది. ఆ దేవుని తట్టు నీవు తిరుగుదువుగాక. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. ఈరోజు ప్రతి అక్రమం అనే పాపం ఉందే, సౌలుకు సంబంధించింది ఉందే, దాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు యెహోవా తట్టు, దేవుని తట్టు, మందిరము తట్టు నువ్వు తిరగగలిగితే నా దేవుడు నియమించుకున్న ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఇప్పుడు ఆయన ఎందుకొరకు నియమించుకున్నాడంట? నీవు ఆయన నోటి మాట వినవాలి. ఒకటి, ఆయన నోటి మాట దేవుని తట్టు తిరగాలి. రెండవ నోటి మాట చెప్తాను, ఆలకించిన మాట చదువుతారు. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం. ఇశ్రాయేలులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము, ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై. చాలండి, ఇటు చూడండి, ఇక నా వైపు చూడండి. నీవు నా నోటి మాట, అందరూ మాట చెప్పండి, వినవలేను. ఏంటైనా నోటి మాట అంటే సౌలును విడిచి దావీదు తట్టు తిరగాలి. రెండవ నోటి మాట ఆలకించండి, నా వైపు చూస్తూ వినండి. దావీదట దేవుని మందిరములో ఆయన పొందుకున్నది ఏంటంటే పట్టాభిషేకము పొందుకున్నాడు. చెప్పండి అందరు, ఏం పొందుకున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన నోటి మాట ఏంటంటే దావీదు తట్టు తిరిగిన వారులారా, యెరూషలేము తట్టు తిరిగిన వారులారా, మందిరము తట్టు తిరిగిన వారులారా, సన్నిధికి తిరిగిన వారులారా, ఇటు చూస్తారా, మీరందరూ పట్టాభిషేకము పొందవలెను. ఇప్పుడు చెప్పండి, ఏం పొందుకోవాలి? అభిషేకం అని అందరు గట్టిగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆయన తట్టు తిరిగితే సరిపోదట. ఈ ఉపదేశం నీకేమని బోధిస్తుందంటే, నా తట్టు తిరిగిన వారు నా చేత అభిషేకము పొందాలి. దేవుని చేత మీరు అభిషేకము పొందాలి. నేను అంటాను, ఈరోజు పరిచర్యలు, చాలా పరిచర్యలు కనబడుతున్నాయి.
అభిషేకము లేని పరిచర్యలు కనబడుతున్నాయి, అభిషేకముతో ఉన్న పరిచర్యలు కనబడుతున్నాయి. ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటో చెప్పనా? ఇటు చూడండి. టాలెంట్తో జరిగే పరిచర్యలు ఉన్నాయి, అభిషేకముతో నడిపించబడుతున్న పరిచర్యలు ఉన్నాయి. టాలెంట్తో ఉన్న పరిచర్యలు ఎలాగుంటాయనంటే, నోటి మాట ఒక టాలెంట్, బిజినెస్ ఒక టాలెంట్. అర్థమవుతుందా? టాలెంట్ తోటి జనమును కట్టొచ్చునేమో, జనాన్ని రప్పించొచ్చేమో, కానీ టాలెంట్తో ప్రజలను పరలోకానికి తీసుకొని వెళ్ళలేరు. మరి ప్రజలను పరలోకానికి తీసుకొని వెళ్ళాలంటే టాలెంట్ ఉపయోగపడుతుందా, అభిషేకం ఉపయోగపడుతుందా? సౌలుకు దావీదుకున్న వ్యత్యాసం ఏంటంటే, సౌలు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యము స్థిరపడలేదు. దావీదు అభిషేకాన్ని కాపాడుకున్నాడు, దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచున్నాడు. ఇప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలని అంటే నీ టాలెంట్ కాదు. దేవుడు నీ సంఘాన్ని స్థిరపరచాలంటే టాలెంట్ కాదు. టాలెంట్తో నువ్వు సేవ చేయకూడదు, అభిషేకముతో సేవను చెయ్యగలగాలి. ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే టాలెంట్ ఉపయోగిస్తున్నారు. టాలెంట్ అంటే ఏంటో చెప్పనా? ఎటు చూడండి, నా వైపు చూడండి. వాక్యం రాదు, దాని కొరకు ఏం చేస్తారంటే, పోయిన వారం లేదన్నా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, లేకపోతే ఇంకేదైనా జరిగింది అనుకోండి, ఓ పోస్టర్ తయారు చేసి పెట్టేసి దాని మీద ప్రసంగం. బైబిల్లో దాని గురించి ప్రసంగం చేయమని ఎక్కడ రాస్తుంది? దీన్ని అంటారు టాలెంట్ వర్తమానం. అభిషేకంతో కూడిన వర్తమానం యాక్సిడెంట్లు గీక్సిడెంట్లు ఏం పట్టించుకోదు. అది మోకాల మీద ఉండి శనివారం రాత్రి దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాడికి ఉదయకాలం నిలబడుతుంటే సంఘానికి ఏది కావాలో అది ప్రభు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు టాలెంట్ వర్తమానం సంఘంలో క్రియ జరుగుతుందా, అభిషేకంతో కూడిన వర్తమానం క్రియ జరుగుతుందా? ఆమెన్ చెప్పండి గట్టిగా. నేను అంటాను, టాలెంట్ అనేది ఎలాగుంటుందంటే, ఇక ఎలాగో సంఘానికి కట్టలేక నెమ్మదిగా ఏం చేస్తారంటే బట్టలు పంచడం ప్రారంభిస్తారు, గిఫ్ట్లు పంచడం ప్రారంభిస్తారు. అర్థమవుతుందా? ఇక భోజనాలు పెట్టడం ప్రారంభిస్తారు. మరి తప్పదు ఇక, లేకపోతే జనం నిలబడరు, వెళ్ళిపోతారు. ఎక్కడ ఏడ పంచుతాడు వెళ్ళిపోతారు. నేను అంటాను, జనం ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నారో అది చూడొద్దు, అభిషేకం ఎక్కడుందో అది చూడండి. దావీదు ప్రజల్ని చెప్తున్నాడు, మీరు దావీదు తట్టు తిరగండి. ఎందుకయ్యా దావీదు తట్టు తిరుగుమన్నామంటే, దావీదు పట్టాభిషేకము పొందినవాడు, దావీదు అభిషేకింపబడినవాడు. మిమ్మల్ని ఎటు తిరుగుమన్నాడో తెలుసా? అభిషేకము నొందిన సేవకుల తట్టు తిరుగు, అభిషేకమున్న సంఘము తట్టు తిరుగు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వైరాగ్యము కలిగిన పరిచర్య తట్టు తిరుగు. నువ్వెట్టు తిరుగుతున్నావు? నీవు నా నోటి మాట వినవలెను. ఏంటైనా నోటి మాట అంటే నీవు అభిషేకము పొందవలెను. ఆమెను చెప్దామా గట్టిగా? ఓ మాట చెప్తాను. మోషేను ప్రత్యక్ష గుడారము కట్టుమన్నాడు దేవుడు. ప్రత్యక్ష గుడారం కట్టుమంటే అందులో ఉన్న వస్తువులు కొన్ని ఉన్నాయి. మందసం అని, బలిపీఠం అని, ధూపవేదిక అని కొన్ని వస్తువులు కట్టాలి. దీన్ని తయారు చేయాలి. తయారు చేయడానికి 2 వ్యక్తులను ఏర్పాటు చేసి ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వారిద్దరు ఆ పనులు చేయుటకు దేవుని ఆత్మ వారిని బలపరిచెను. అంటే టాలెంట్తో వారు పని చేయడానికి వీలు లేదు, దేవుని ఆత్మతోనే ఆ పని చెయ్యాలి. నేను అంటాను, మందిరములో ఒక చాప తీయాలన్నా, మందిరం ఉడవాలన్నా, మందిరంలో పరిచర్య చేయాలన్నా టాలెంట్ ఉపయోగపడదు, అభిషేకమే ఉపయోగపడుతుంది. ఓ మాట చెప్తాను. దావీదు ఏ క్లాస్కి వెళ్ళినాడని మ్యూజిక్ నేర్చుకున్నాడు? టాలెంట్ కాదు, అభిషేకముతో వాయించిన వాయిద్యం సౌలుకు పట్టిన దయ్యాన్ని విడిచిపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. పేతురు గారు ఏ బైబిల్ సెమినార్లో బైబిల్ కాలేజ్ చేసినాడని ప్రసంగం చేసిన 5 నిమిషాలకి 3,000 మంది రక్షణ పొందినారు. టాలెంటా? అభిషేకం పనిచేసింది అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? నేను అంటాను, గంట ప్రసంగం నీకు అవసరం లేదు, 5 నిమిషాల వర్తమానం నీ చరిత్రను మార్చేది అభిషేకంతో కూడిన వర్తమానం. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అంటాను,
ఆశీర్వాదం పొందుకోవడానికి మార్గాన్ని ప్రజలకు చూపించాలి. ఆ మార్గం ఏదైనా ఉందంటే ఆశీర్వాదానికి అడ్డుపడుతున్న పాపము అనే గోడను నీవు తీసివేయగలిగితే ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. మరి ఈ అడ్డుగోడ తీయకుండా ఇదిగోమ్మా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నీ వ్యాపారం దీవించబడుతుంది అని అంటే సరిపోతుందా? నీ పాపాన్ని ఒప్పింప చేసే వర్తమానం ఇచ్చి దానిని సరిచేయగలిగితే ఆశీర్వాదానికి నువ్వు ఎక్కించాల్సిన అవసరం లేదు, దేవుడే ఎక్కించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నీవు పట్టాభిషేకము పొందవలి ఉన్నది. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మను కానీ అభిషేకాన్ని కానీ మనం పొందుకుంటే, నేను మాట చెప్పనా, నువ్వు ఏది ముట్టినా దేవుడు నీకు జయాన్ని కలుగ చేస్తాడు. ఆ పనిలో విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ పనిపాట్లో క్షేమము, జయము నీ కళ్ళారా చూసేటట్టుగా నా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు సౌలు, అభిషేకాన్ని కాపాడుకున్నాడు దావీదు. తిరుగు దావీదు తట్టు. ఈరోజు దేవుని అభిషేకాన్ని కాపాడుకుంటున్నామా? ఓ మాట చెప్తాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి చాలా టైం పడుతుంది, పోగొట్టుకోవడానికి పెద్ద పనేమీ కాదు. వెళ్ళిపోయిందా మరలాది తిరిగి రావాలనంటే చాలా అవస్థపడాలి. మనం పొందుకున్న తర్వాత దానిని మనం కాపాడుకుందాముగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, దేవుడు నిన్ను దేని కొరకు అభిషేకించున్నాడు, నిన్ను దేని కొరకు నియమించుకున్నాడు, నువ్వు ఏ పని చేయాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఏర్పాటు చేసిన పని నువ్వు చేస్తున్నావా? నిన్ను దేని కొరకు నియమించుకున్నాడు ఆ పని నువ్వు చేస్తున్నావా? చెయ్యకుండా కానీ నువ్వు మానుకుంటే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, మరలా నీవు అభిషేకాన్ని పొందుకొందువుగాక, మరలా పట్టాభిషేకమును పొందుకొందువుగాక, మరలా కృపను నీవు పొందుకొందువుగాక. నువ్వు పొందుకోగలిగితే ఆయన నిన్ను ఎందుకొరకు నియమించుకున్నాడో ఆయన ఉద్దేశం నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒకటి సౌలును విడిచి, అది ఆయన నోటి మాట. రెండో నోటి మాట ఏంటి? మీరు అభిషేకము పొందవలెను. చెప్పండి అందరు గట్టిగా. మీరు ఏం పొందుకోవాలట? అభిషేకాన్ని పొందుకోవాలి. అభిషేకాన్ని పొందుకోవాలి. అభిషేకం పొందుకోగలిగితే నేను అంటాను, నువ్వు ఏ పని చేసినా జయమే చూస్తావే తప్ప అపజయం అనే మాట నీ నోట వినబడకుండా నా దేవుడు చెయ్యునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని అభిషేకముతో దేవుని పని మనము చేయుదుముగాక, దేవుని కృపతో ఆయన పని మనము చేయుదుముగాక, దేవుని ఆత్మతో ఆయన పని మనము చేయుదుముగాక. ఆమేన్ చెప్పుకుంది ఒకసారి గట్టిగా. ఓ మాట చెప్తాను, దేవుని అభిషేకం పొందుకున్న దైవజనుడు ఇక్కడ నిలబడితే ఆ దైవజనుడి నోట్ల నుండి వచ్చే మాట గంటల తరబడి ప్రసంగాలు అవసరం లేదు. నిలబడిన 10-15 నిమిషాల్లో సంఘములో పశ్చాత్తాపన కనబడుతుంది, సంఘములో కన్నీరు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. కొన్నిసార్లు జరిగేది ఏంటో తెలుసా? సేవకుడు రాత్రంతా బుక్కులు నింపుతాడు, పొద్దునొచ్చి నిలబడేటప్పటికి ప్రభు సబ్జెక్టు మార్చేస్తాడు. సబ్జెక్ట్ ఎప్పుడైతే మారిందో అప్పుడు అర్థం అవ్వాలి, ఇది మనం కాదు, అభిషేకమే మాట్లాడుతుంది. ఈరోజు ఎన్నిసార్లు అలా జరగలేదు. ఈరోజు ఉదయకాలం ఇక్కడి నుండి ధ్యానం చేసుకుంటూనే పోయినాను. ఈ ధ్యానం గంట సేపు ధ్యానం చేసినాను, అడు కూర్చున్నప్పుడు ధ్యానం చేసినాను. బైబిల్ తెరవగానే ప్రభు చెప్తున్నాడు, ఇది కాదు నాన్న, నీ ధ్యానం పక్కన పెట్టు, నేను చెప్పింది మాట్లాడమన్నాడు. ఉదయకాలం నేను చేసిన మొత్తం ప్రిపరేషన్ చేసిందంతా పక్కన పెట్టేసి కొత్త వర్తమానం ఒకటి ఇచ్చినాను అక్కడ ఉదయకాలం. అది అభిషేకం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మనుష్యుని ఆలోచనతో మాట్లాడితే సంఘములో క్రియ జరగదు, దేవుని అభిషేకముతో మాట్లాడితే సంఘములో కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నీరు తొడవబడుతుంది, నోటికి నవ్వునిస్తాడు, కార్యసిద్ధి జరుగుతుంది, అవసరతలు తీర్చబడతాయి, కృంగిన వారు లేవనెత్తబడతారు, కన్నీరులో ఉన్నవారు నోటి నిండా నవ్వు కలగ చేస్తాడు. ఆమేన్. మూడో విషయం చెప్తాను, చదవండి. 2వ సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం.
ఇశ్రాయేలు వారు సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన రక్త సంబంధులము. ఇటు చూడండి ఆ మాటను కొంచెం జాగ్రత్తగా మరలా చదువుతున్నారు చూడండి. నేను చదువుతాను, వినండి. మేము నీ ఎముక నంటిన వారము. ఏంటది? మాట్లాడండి. ఎముక లాంటి వారం కాదు, ఎముకను అంటిన వారం. ఇటు చూడండి. నీవు ఆయన నోటి మాట వినవలేను. ఏంటైనా నోటి మాట? మూడో మాట, నీవు ఎముకను అంటుకొని ఉండాల. విచిత్రంగా లేదు ఈ మాట? దేని అంటుకొని ఉండాలా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎముకను అంటినవా. మీరు అందరు మాంసం తింటారుగా, ఏ ముక్క బాగుంటుంది? మాట్లాడరే. ఎముకను అంటుకొని ఉన్న ముక్క చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు నా నోటి మాట వినన్నాడు. ఏంటయ్యా నా నోటి మాట అని అంటే, నీ నోటి మాట అంటే ఆయన అంటాడు ఎముకను అంటుకొని ఉండు. ఏంటి ఎముకను అంటుకొని ఉండడం అంటే ఏంటి? ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎముక అనగా సంఘాన్ని అంటుకొని ఉండాలి, సహవాసాన్ని అంటుకొని ఉండాలి, సేవను అంటుకొని ఉండాలి, సేవకులను అంటుకొని ఉండాలి. సరే, అంటుకొని ఉండకపోతే వచ్చే నష్టం ఏంటో చెప్పనా? ఎడు చూడండి. చాలామందికి దెబ్బలు తగులుతాయి కదా. ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు మాంసం ఎగిరిపోద్ది. ఈ మాంసం ఎగిరిపోయిన తర్వాత ఎగిరిపోయిన మాంసం ఎప్పుడైతే ఎముక నుండి దూరం అయిపోద్దో ఆ మాంసం జీవంతో ఉంటుందా, చచ్చిపోద్దా? ఆ మాంసం జీవంతో ఉండాలంటే దేని అంటుకొని ఉండాలా? ఇప్పుడు నువ్వు జీవంతో ఉండాలంటే దేని అంటుకొని ఉండాలా? సంఘాన్ని అంటుకొని ఉండాలా. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నిందలు రావా? అవమానాలు రావా? ఈ శరీరానికి అక్కడక్కడ అప్పుడప్పుడు గుచ్చుకోవా? గాయాలు అవ్వవా? దెబ్బలు తగలవా? తగిలినంత మాత్రం నాకు దెబ్బ తగిలిందని ఎముకను వదిలేస్తావా? వదిలేస్తే సస్తావు. అంటుకొని ఉంటే జీవముతో ఉంటావు. నీ గాయాన్ని దేవుడు మానుపుతాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమండి, ఆడ మాంసం లేదని డాక్టర్లు వదిలేరు. ఎక్కడనో ఒక దగ్గర కోసి మరలా దాన్ని అంటిస్తారు. గల కారణం ఏంటంటే అక్కడ మాంసము ఉండాలా. దాని అర్థం ఏంటంటే ఎవరైనా ఎముకను విడిచిపెట్టి వెళ్ళినారా ఆ స్థలాన్ని మీరు పూడ్చగలిగే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని అంటుకొని ఉందురుగాక. చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు మీరు జీవముతో ఉండాలంటే దేన్ని అంటుకొని ఉండాలా? సంఘాన్ని అంటుకొని ఉండాలా, సహవాసాన్ని అంటుకొని ఉండాలా, మందిరాన్ని అంటుకొని ఉండాలా, సేవకులను అంటుకొని ఉండాలా, దేవుని అంటుకొని ఉండాలా. అంటుకొని ఉన్నన్ని రోజులు నీ గాయాలను దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ప్రతి మనిషికి ఏదో ఒక నింద, అవమానాలు, శ్రమలు, గాయాలు అవుతూనే ఉంటాయి. శరీరం అన్నప్పుడు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు రక్తం కారుతూనే ఉంటుంది. ఈ రక్తం కారుతుందని ఆ మాంసాన్ని చెక్కి పక్కన పడేవు. ఆ మాంసం ఎముకను అంటుకొని ఉంటే అది గాయమైనా సరే అంటుకున్న మాంసానికి స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు నేను అంటాను, సంఘంలో నీకు అవమానం వచ్చిందని చెప్పి ఆ ఎముకను అనే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళడం వలన నీ గాయం ఏమైనా మాంతదా? నీ అవమానాన్ని ఏమైనా దేవుడు తొలగిస్తాడా? నీ అవమానాన్ని దేవుడు కొట్టివేయాలంటే సంఘాన్ని మరణం వరకు నువ్వు అంటుకొనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. నిన్ను దేవుడు తీసుకొని వచ్చి ఒక ఎముకకు అంటకట్టున్నాడు. అంటకట్టిన తర్వాత మరణం వరకు, ప్రభు రాకడ వరకు అంటకట్టబడి ఉన్న సంఘాన్ని దేవుడు ఏ నాటికైనా సరిచేసి సరిదిద్ది మహిమగల రూపంలోనికి మార్చి ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నా నోటి మాట వినవలెను. ఏంటి నా నోటి మాట అని అంటే ఆయన అంటాడు, అందుకనే నేను నిన్ను నియమించుకున్నాను. పౌలా, దేవుడు నిన్ను ఎందుకు నియమించుకున్నాడో తెలుసా? నీవు ఆయన నోటి మాట వినవలెనని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నోటి మాట విన్నందుకు పౌలు గారికి ఎన్ని నిందలు వచ్చినాయండి. ఆయన నోటి మాట విన్నందుకు కొరడ దెబ్బలు పడలేదా? ఆయన నోటి మాట విన్నందుకు ఎన్ని మార్లు ఆయనను తీసుకుని వెళ్ళి హింసించున్నారు. ఆయన నోటి మాట విన్నందుకు పడవ ఎన్నిసార్లు బోల్త కొట్టలేదు.
నేను అంటాను, ఎన్ని బోల్తలు కొట్టినా నోటి మాట విన్నాడు, ఆ నోటి మాట ప్రకారంగానే చేస్తున్నాడు, కానీ పరిచర్యను విడవలేదు, సంఘాన్ని విడవలేదు, సేవను విడవలేదు, రక్షణను విడవలేదు, మారు మనసును విడవలేదు. గనక దైవజనుడి చరిత్ర నేటి వరకు మన చెవులు వినబడుతూనే ఉన్నాయి. విడవద్దు. సమస్యలు ప్రతి వ్యక్తికి వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వచ్చినాయి అని చెప్పి దేవుని సంఘాన్ని సన్నిధిని విడిచిపెట్టకూడదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ అంటాడు. నీవు నా నోటి మాట విను, అందుకు నేను నియమించుకున్నాను. ఏంటయ్యా నీ నోటి మాట అంటే ఎముకనంటుకొని ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్తాను, 4వ మాట చెప్తాను. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? సంఖ్యాకాండం 9వ అధ్యాయం 20వ వచనం. మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. ఇక్కడ నుండి ఆలకించండి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. దాని అర్థం ఏంటి? ఎడు చూడండి. ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ రాసిన మాట ఏంటంటే యెహోవా నోటి మాట చెప్పుననే వారు నిలిచిరి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసే ప్రయాణం కానీ, నువ్వు నిలబడిన స్థలము కానీ, నువ్వు వెళ్ళే చోటు కానీ నీ చిత్తం, నీ ఆలోచనతో అది పని చేయడానికి వీల్లేదు. యెహోవా నోటి మాట చెప్పుననే నువ్వు వెళ్ళాలి. కొన్నిసార్లు నేను అరణ్యానికి దేవుడు పంపుతాడు. ఇటు నా వైపు చూడండి. యెహోవా నోటి మాట నేను అరణ్యానికి పంపుతుంది. అరణ్యానికి పంపినప్పుడు నేను ప్రయాణము చెయ్యలేను అని అనకూడదు. ఆ అరణ్యానికి ఎందుకు దేవుడు నేను తీసుకొని వస్తాడో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే నీ ఉద్యోగం నీకు అడ్డుగా ఉంది, నీ వ్యాపారం నీకు అడ్డుగా ఉంది, నీ కుటుంబం నీకు అడ్డుగా ఉంది, ప్రార్థన చేసుకునే అవకాశం దొరకట్లేదు, దేవునితో మాట్లాడే అవకాశం దొరకట్లేదు. నిన్ను దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు నెమ్మదిగా అరణ్యానికి తీసుకొని వస్తాడు. ఆ అరణ్యానికి వచ్చిన తర్వాత నీ సుఖ సంతోషాలు అక్కడ ఉండవు. అరణ్యానికి తీసుకొచ్చిన తర్వాత నీ కోరికలు అక్కడ తీర్చబడవు. అరణ్యానికి వచ్చిన తర్వాత సౌకర్యాలు ఉండవు. అరణ్యానికి వచ్చిన తర్వాత వ్యాపారం ఉండదు. అరణ్యానికి వచ్చిన తర్వాత వచ్చిన దారిని కనబడదు. అరణ్యానికి తీసుకుని వచ్చి ఒంటరి వానిగా చేసిన తర్వాత నీ ఒంటరితనాన్ని చూసి నీతో మాట్లాడడానికి ఆయన దిగి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, అరణ్యం దేనికో తెలుసా? ప్రభు నీతో మాట్లాడడానికి దిగి వచ్చే స్థలం అరణ్యం. దావీదు, నేను నీతో మాట్లాడాలని అనుకున్నాడు. తల్లి, తండ్రి, అన్నలు అందరూ దూరం అయిపోయినారు. అరణ్యానికి తీసుకొని వచ్చి దావీదును అభిషేకించున్నాడు. యోసేపు, నేను నిన్ను రాజుగా చేయాలని అనుకున్నాడు. అందరిని విడిచిపెట్టి అరణ్య మార్గంలో నడిపించినాడు. అరణ్యములో ప్రభు యోసేపుతో మాట్లాడడం ప్రారంభించున్నాడు. యాకోబు, నేను నేను ఇజ్రాయేలుగా మార్చాలనుకుంటున్నాను. అందరినీ దూరం చేస్తున్నాడు. కుటుంబం కూడా దూరం అయిపోయింది. చూస్తే మామ దూరం అయిపోయినాడు, తల్లిదండ్రులు దూరం అయిపోయినారు. అరణ్యములో తీసుకొచ్చిన తర్వాత ప్రభు యాకోబుతో మాట్లాడడం ప్రారంభించున్నాడు. ఈ రాత్రి నీతో ప్రభు మాట్లాడాలని అంటే నీకు అరణ్య మార్గం కొన్నిసార్లు అవసరం. యెహోవా నోటి మాట చెప్పున నీవు నడవాలైనా, నిలబడాలైనా, నిలిచి ఉండాలైనా, ప్రయాణం చేయాలైనా నీ సొంత ఆలోచన కాదు, యెహోవా నోటి మాట చెప్పున నీవు చెయ్యవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు నిన్ను అరణ్యంలోనికి నడిపిస్తాడు. నాకు చేత కాదని నువ్వు అనకూడదు. కొన్నిసార్లు ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఒంటరివానిగా మిగిలిపోతావు. అప్పుడు ప్రభు అంటాడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను కుమారుడా. అరణ్యం అవసరం. అరణ్యము దాటిన తర్వాతనే పాలు తేనెలు ప్రవహించు దేశంలో నువ్వు అడుగు పెడతావు. మరి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలని అంటే వేరొక బైపాస్ రోడ్ ఏమైనా ఉందా? దానికి నువ్వు వెళ్ళాల్సిన మార్గమే అరణ్యం. ఆయన నోటి మాట వినేవారట. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్న అరణ్యంలో నడిచినా, అది ఎడారిలో నడిచినా, ఎలాంటి పరిస్థితుల్లో నడిచినా పొర్రపాటున వెనకకు తిరిగి చూడరు. ఎందుకు ఇలా జరిగిందని నోరు తెరిచి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకి తెలుసు, ఈ అరణ్యం ఒక రోజు నా స్థితిని మార్చబోతుంది.
ఈ అరణ్యం నా స్థాయిని మార్చబోతుంది, ఈ అరణ్యం నా పరిస్థితులను మార్చబోతుంది, ఈ అరణ్యం మరలా నన్ను నిలబెట్టబోతుంది, ఈ అరణ్యం సింహాసనం మీద కూర్చోబెట్టబోతుంది. ఓ మాట చెప్పనా, అరణ్యములో ప్రయాణం చేసిన దావీదుకు రాజ్యాన్ని దేవుడు అప్పగించున్నాడు. ఆమేననరే. అరణ్యములో ప్రయాణం చేసిన యోసేపును ఆ దేశానికి అధికారిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. అరణ్యములో ప్రయాణం చేసిన దానియేలును వారందరూ తలలు దించుకునేటట్టుగా దానియేలు తలపైకెత్తి ఉన్నాడు. అరణ్యములో నడిపించిన అననీయ, అజర్య, మిషాయేలును అగ్నిగుండమని అరణ్యములో వేసి ప్రజలు ఆశ్చర్యపడేటట్టుగా చేస్తున్నాడు. అరణ్యములో నడిపించిన యాకోబును అందరికీ ఒక తండ్రిగా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. అరణ్యములో నడిపించిన మోషేని ఇశ్రాయేలు ప్రజలను నడిపించి ఒక నాయకుడిగా చేసున్నాడు. అరణ్యము ఒక్కొక్కరి చరిత్రను మార్చగలిగింది. ఆమెన్ చెప్పండి గట్టిగా. నిన్ను దేవుడు అంత గొప్పగా వాడుకోవాలనంటే నువ్వు అరణ్యములో కొన్నిసార్లు ప్రయాణం చేయాలి, అరణ్యంలో నువ్వు నడవాలి. అన్ని అనుకూలాలు ఉంటాయి, కొన్నిసార్లు ఏవి నీ దగ్గర ఉండవు. నీ చేతిలో ఉన్న డబ్బులు తీసేస్తాడు, ఆకలేస్తుంది, ఆహారం దొరకదు, దాహం, నీళ్ళుండవు. ఆ అరణ్యం నీకు అవసరం. ఎందుకో తెలుసా? ఆ సమయంలోనే మనుషుల వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తావు? ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్ని అనుకూలాలు ఉంటే దేవుని వైపు ఎందుకు చూస్తాం మనం? అరణ్యానికి వస్తే నీళ్ళు దొరకదు, ఆహారము, వస్త్రాలు, సహాయం చేసే వ్యక్తులు. అర్థమవుతుందా? మన మంచి సుఖక్షేమాలు కోరేవారు ఉండరు. ఆ స్థితిలో ఎటు చూసినా ఎవరు కనబడకపోతే కనబడేది ఎవరో తెలుసా? ఆకాశం తట్టును తలపైకెత్తి చూస్తావు. ఇక ఆయన్నే నీ దిక్కు. స్తోత్రం, హల్లెలూయా. ఆకాశము తట్టు నువ్వు తిరగడం కొరకు, ఆకాశం వైపు నీ తల ఎత్తడం కొరకు దేవుడు నిన్ను కొన్నిసార్లు అరణ్యంలో తీసుకొని వెళ్తాడు. అరణ్యానికి వెళ్ళినామని చెప్పి భయపడొద్దు, ఆయన నోటి మాట నీవు వినవలెను. ఇక్కడ రాసిన చక్కని మాట ఏంటంటే, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అంటే అర్థం ఏంటంటే, సంఘం కట్టాలన్నా, వేరే ఊర్లో సేవ ప్రారంభించాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, ఏమండి కుటుంబాన్ని కట్టాలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నీ ఆలోచనతో వెళ్ళకూడదు. యెహోవా నోటి మాట చొప్పుననే నువ్వు చెయ్యవలెను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకో మాట చెప్తాను. అన్ని అనుకూలాలున్న స్థలాన్ని చూసినాడంట లోతు. అది యెహోవా నోటి మాట కాదు. వెళ్ళినాడు. ఆస్తి సంపాదించుకున్నవాడు, గొర్రెలు మేకలు మందలున్నవాడు, అన్ని బాగున్నవాడు, అబ్రహాము గారి కలిగిన ఆస్తిలో సమానంగా ఎదిగినవాడు, దేవుని నోటి మాట కాకుండా సొంత నిర్ణయం తన కన్ను చెప్పినట్టుగా చేసి వెళ్ళిన ఆ స్థలానికి వెళ్ళి నష్టపడ్డాడు. భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలు పాడైపోయి పాపములో పడ్డారు. చివరికి అతని చరిత్ర అక్కడితో ముగించింది. ఈ రోజు వరకు ఆ చరిత్ర ఎక్కడా లేదు. యెహోవా నోటి మాట చొప్పున బయలుదేరిన అబ్రహాం వేవేల ప్రజలకు తండ్రిగా దేవుడు అతన్ని ఆశీర్వదించున్నాడు. నేనంటాను, మన కంటికి రమ్యముగా కనబడుతున్నది కాదు నువ్వు కోరుకోవాల్సింది, యెహోవా నోటి మాట చొప్పున నువ్వు బయలుదేరి వెళ్ళాలి. యెహోవా నోటి మాట చొప్పున, అది అరణ్యమా, ఎడారియా, అది ఏ పరిస్థితి అయినా అక్కడికి వెళ్ళి నిలబడు. వాడబడేది నువ్వు కాదు, వాడుకునేది దేవుడే. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, నీ టాలెంట్ కాదు అక్కడ, నీ చదువు కాదు, నీ జ్ఞానం కాదు. యెహోవా నోటి మాట చొప్పున నువ్వు అక్కడ నిలబడితే నీలో టాలెంట్ లేకపోవచ్చు, పాట పాడడం చేత కాకపోవచ్చు, ఏమండి వాక్యం చెప్పడం చేత కాకపోవచ్చు. నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గాడిద నోరు తెరిపించి మాట్లాడినట్టుగా నిన్ను అక్కడ నిలబడి ప్రజలకు ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. కడపలో ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆయన సంఘానికి ఇంచుమించు 3000 నుండి ఒక 5000 మంది వెళ్తారు కడపలో. ఆ దైవజనుడు సాక్ష్యం విన్నాను నేను. ఆయనకి చదువు లేదు, ఇప్పటికీ బైబిల్ చదవడం రాదు. ఆదివారం వర్తమానం ఇవ్వడానికి శుక్ర శనివారం ఉపవాసం ఉంటాడు. ఆదివారం వచ్చి నిలబడేది అరగంట సేపే వాక్యం చెప్తాడు. బైబిల్ చదవలేదు, బైబిల్ చదవడం రాదు.
బైబిల్ ఎక్కడ ఏ వచనం ఎక్కడుందో కూడా ఆయనకి ఇప్పటికీ తెలీదు. ఈ అరగంట వర్తమానం వినడానికి ప్రాంతాలు కదిలొస్తారండి ఆ మందిరానికి. అరగంట మెసేజ్. చదువు లేదు ఆయనకి, టాలెంట్ లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఓ దైవజనుడు ఉన్నాడు. ఆ మినిస్ట్రీ పేరు నేను చెప్పను కానీ, ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం. ఆ దైవజనుడు చదువు లేదు. చదువు లేని ఆ దైవజనుడు సేవకులకు ఆర్డినేషన్ చేయడానికి ఎత్తుకొని వచ్చి అలా నిలబడి కూర్చోబెడతారు. నడవలేడు. ఆ దైవజనుడు అలా కూర్చోబెడితే ఒక్క 15 నిమిషాలు అన్య భాషలు మాట్లాడతాడు. ఆ 15 నిమిషాలు అన్య భాషలు ఇంగ్లీష్లో మాట్లాడితే స్పష్టమైన భాషలో మాట్లాడి అలా లేచి ఆ 15 నిమిషాల్లోనే ఎవరెవరు తలల మీద చేతులు పెట్టాలో అలా తలల మీద చేతులు పెట్టి వచ్చి కూర్చుంటాడు. ఇక అంతే మౌనమైపోతాడు. మరలా వారం వరకు నోరు తెరవడైనా. టాలెంట్ పనిచేసిందా? అభిషేకం పనిచేసిందా? అది నేర్చుకోండి. ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా? చదువు లేని వారు చేస్తున్న ఉద్యోగాలు, వారి జీతాలు చూస్తే మనకు మతిపోతుంది. వారికి ఎలా వచ్చిందో అంటే కృప, అభిషేకమే వారిని ఘనపరిచింది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? అందరికంటే ఇంట్లో చిన్నవాడు దావీదు. టాలెంటెడ్ పర్సన్ కాదు. వాళ్ళ అన్నలంతా యుద్ధ వీరులు, యుద్ధ భూమిలో ఆల్రెడీ యుద్ధము చేసిన వారు. వీడికి ఏది తెలీదు. అందరు అనుకున్నారు, అరే ఆడు చిన్నోడు రావా అని గొర్రెలు అప్పచెప్పి పంపించండి అని అంటే పాపం అందరు కలిసి కట్టకట్టుకొని గొర్రెలు ఇచ్చి పంపించినారు. ఈ గొర్రెలు కాసేవాడే ఇజ్రాయేలు దేశానికి రాజు అవుతే అన్నలందరూ ఇలా కాళ్ళ దగ్గర కూర్చున్నారు వచ్చి. దావీదు సింహాసనం ఎక్కడానికి యుద్ధం ఏమైనా నేర్చుకున్నాడా? అభిషేకం పనిచేసింది. అన్నలందరూ కలిసి యోసేపును గుంటలో పడేస్తున్నారు. యోసేపును దేవుడు తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. యోసేపు టాలెంటా? కాదు, అభిషేకం. ఈరోజు ఎందుకో ప్రభు నీతో చెప్తున్నాడు, నీవు నా నోటి మాట వింటే నీ టాలెంట్తో నేను నిన్ను పైకి లేవనెత్తను. నేను నీ మీద చూపుతున్న కృప అనే అభిషేకంతోనే నేను నిన్ను నిలబెట్టుకుంటాను. నేను నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాను. నిన్ను నేను లేవనెత్తి నిలబెట్టుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది దేవుని చేత వాడబడాలనుకుంటున్నారో చేతులతో కలేలు చెప్పండి గట్టిగా. వాడబడాలి అని అంటే దేవుని నోటి మాట నీవు వినవలేను. దేవుని నోటి మాట వినేవాడు ఏం చేస్తాడంటే ఎవరిని విడిచిపెడతాడు? సౌలును విడిచిపెడతాడు. ఎవరిని వెంబడిస్తాడు? దావీదు. యెహోవా నోటి మాట విన్నవారు ఏం చేస్తారంటే మందిరములు అడుగు పెట్టిన ప్రతి వారు దేవుని అభిషేకాన్ని పొందుకుంటారు. యెహోవా నోటి మాట వినేవారు ఏం చేస్తారంటే ఎముకను అంటుకొని ఉంటారు. యెహోవా నోటి మాట వినేవారు ఆయన చెప్పినప్పుడే అడుగు వేస్తారు, ఆయన చెప్పినప్పుడే నిలబడతారు. ఓ మాట చెప్తానా? డేరాలు వేసుకున్నారు. ప్రభు అన్నాడు బయలుదేరండి. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పినాడో ఆ మాట చెప్పున వాళ్ళు చేసినప్పుడు వారు బయలుదేరుతుండగా మేఘము కూడా వారి వెంట బయలుదేరింది. ఆగండి అన్నాడు. వారిని ఎప్పుడైతే దేవుని మాట విని ఆగినారో మేఘం అక్కడ వారి మీద ఆగింది. ఇప్పుడు మేఘం నీతో రావాలన్నా మేఘం ఆగాలన్నా ఎవరి మాట వినాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చెప్తాను. దేవుని నోటి మాట వినకుండా ఒక వ్యక్తి మారువేషం వేసుకొని యుద్ధానికి వెళ్ళినాడట. యుద్ధానికి మారువేషం వేసుకుని వెళ్ళిన వ్యక్తి ఎలాంటోడో తెలుసా? బైబిల్ అతని గురించి మంచి సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే వాళ్ళు పితరులు కట్టిన విగ్రహాల బొమ్మలన్నీ పగలగొట్టి ఆలయాన్ని శుభ్రం చేసి మందిరములో మరలా ఆరాధనలు ప్రారంభించున్నాడు. చాలా భక్తి గలవాడు యోషియా. ఇటు చూడండి నా వైపు. చాలా భక్తి గలవాడు, ఆత్మీయుడు. మందిరాన్ని బాగు చేసుకున్నాడు, ఆరాధనలు ప్రారంభమైనాయి, విగ్రహాలన్నీ తీసివేసినాడు, శుభ్రం చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ లాస్ట్లో అతని చరిత్ర చదివితే చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఇతను చెయ్యకూడని ఒక పనికి మాలిన వ్యక్తితో స్నేహం చేసి చేతులు కలిపి యుద్ధానికి బయలుదేరినాడు. ఆ యుద్ధం ఇతనికి సంబంధం లేదు. సంబంధం లేని యుద్ధానికి బయలుదేరుతుంటే నాలాంటి దైవజనుడు ఒకడు వెళ్ళి, ఏమయ్యా ఆ యుద్ధం నీకు సంబంధించింది కాదు కదా, ఎందుకు వెళ్తున్నావు? నా మాట విను, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు.
వెళ్ళకూడదని అంటే మాట విన్నట్టుగానే తల ఊపి, ఎటు చూస్తున్నారా, తల ఊపి నెమ్మదిగా ఇంటికెళ్ళి మారు వేషం ఒకటి వేసుకున్నాడు. అంటే రాజవస్త్రాలు తీసేసి ఏం వేసుకున్నాడు? ఎందుకు వేసుకున్నాడు మారు వేషం అంటే? పాస్టర్ గారు ఈ వీధిలో చూస్తాడుగా, పాస్టర్ గారి కంట్లో పడతానుగా, మారు వేషం వేసుకొని ఎవ్వరు కనబడకుండా యుద్ధానికి వెళ్ళినాడు. యుద్ధానికి వెళ్తే అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఆ యుద్ధానికి వెళ్ళి యుద్ధములో పాలు పొందినాడండి. శత్రువుకి ఈడెవడో తెలియదు, ఎందుకంటే ఈడు ఏ వేషంలో ఉన్నాడు అంటే ఈడి మీద అభిషేకము ఆడ కనబడిందా? మాట్లాడండి, కనబడిందా? కనబడలేదు. మారు వేషంలో ఉన్నాడు, రాజు అనే సంగతి తెలియదు. నెమ్మదిగా బాణం విస్తున్నాడంట. ఆ బాణం ఎవరు తగిలిందంటే ఎవ్వడికి తగలలేదు, ఈ మారు వేషం వేసుకున్నోడికే తగిలింది. తగలడం కుప్పగూలిపోయినట్టు బైబిల్ చెప్పింది. సేవకుడు ఆల్రెడీ చెప్పినాడా లేదా వెళ్ళొద్దని? మీకు మాట చెప్తాను. సేవకుడు ఇక్కడ నిలబడిన వ్యక్తి కనబడడానికి నీకంటే తక్కువ చదువు ఉండొచ్చు, నీ అంత జ్ఞానం లేకపోవచ్చు, నీకున్నంత డబ్బు ఉండకపోవచ్చు, నీకున్న నీ మేడమిద్దలు ఉండకపోవచ్చు. సేవకుడు ఎవరనంటే మేడమిద్దలు ఉన్నవాడు సేవకుడు కాదు, దేవుని అభిషేకం పొందినవాడే దైవజనుడు. చిన్నవాడైనా చదువు లేకపోయినా అభిషేకముతో కూడిన ఒక్క మాట నీకు చెప్పినాడంటే అది దేవుని యొద్ద నుండి నీకు వచ్చిన మాట గనుక జాగ్రత్త పడాలి. ఇప్పుడు చెప్పండి, యెహోవా నోటి మాట వినాలా? 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 వింటేని కదా ఆశీర్వాదం, వినకపోవటం వలన నష్టాలు తెచ్చుకుంటావని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.